పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్స్, పీఎఫ్, ఏపీడీజీఎల్ఐ లోన్లు వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆర్థిక బకాయిలు, డీఏ అరియర్స్, సరెండర్ రూపాయలను 18,000 కోట్ల రూపాయల నిర్లక్ష్య వైఖరి, బకాయిలు 2 డీఏ బకాయిలు 12,000 కోట్లు, సరెండర్ లీవ్ బకాయిలు 4,500 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొంబోజు శ్రీనివాసరావు అన్నారు. వివిధ రకాల లోన్లు 1,500 కోట్లు రావాల్సి ఉందన్నారు. అన్ని రకాల బకాయిలు సెప్టెంబర్ నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదన్నారు. తమ బకాయిల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు రవి, ప్రధాన అధ్యక్షుడు వీరాంజనేయులు, ఉమామహేశ్వరి, చిన్నస్వామి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రావడంతో మొదట 2 డిఏలు ప్రకటించింది. ఆ డిఏకి సంబంధించినటువంటి ఎరియర్స్ 1,100 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదు. తర్వాత 11th పీఆర్సీలో మొత్తం చాలా దుర్మార్గంగా చాలా నష్టం కలుగు చేసినటువంటి పీఆర్సీ 11th పీఆర్సీ. ఆ 11th పీఆర్సీని మేము ఆమోదించకపోయినా సరే అమలు చేశారు. అయితే 11th పీఆర్సీ యొక్క బకాయిలు 6,200 కోట్ల రూపాయలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని డిఏల్ని ఫ్రీజ్ చేశారు ఇవ్వకుండా. తర్వాత చివరిలో నిన్న మొన్న 2 డిఏలు ప్రకటించారు. ఆ 2 డిఏల బకాయిలు కూడా 1,200 కోట్ల రూపాయలు నుంచి 4,400 కోట్ల రూపాయలకి ఉన్నది. ఈ విధంగా ఉపాధ్యాయులకి ఉద్యోగులకు రావాల్సినటువంటి 16,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందా చెల్లించలేదు. అలాగే ఉపాధ్యాయులు సరెండర్ లీవ్ పెట్టుకుంటే ఆ సరెండర్ లీవ్లు కూడా సంవత్సర కాలం నుంచి ఇంతవరకు చెల్లించకుండా ఉన్నటువంటి అమౌంట్ 4,500 కోట్ల రూపాయలు. వాళ్ళ ఖర్చుల కోసం దాచుకున్నటువంటి లీవుల్ని ఈ విధంగా బిల్లు చేసుకుంటే ఇంతవరకు చెల్లించలేదు. మరీ దారుణంగా ఏపీజీఎల్ఐసి, పీఎఫ్ ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బు గృహ అవసరాలకి, పెళ్లిళ్ళకి కోసం లోన్లు పెట్టుకుంటారు. వాటి యొక్క అమౌంట్ సుమారు 1,500 కోట్ల రూపాయలు ఉంటే మొన్న ఏప్రిల్లో చెల్లించి ఇంతవరకు చెల్లించకపోవడం అనేది చాలా దుర్మార్గం. మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, సుమారు ఉపాధ్యాయుల ఉద్యోగస్తులకి 18,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మీరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మన ఆగస్టున ఏర్పాటు చేసి సెప్టెంబర్ 23వ తేదీ కల్లా అన్ని రకాల బకాయిలు రద్దు చేస్తామని చెప్పి అన్నీ చెల్లిస్తామని చెప్పారు. ఇంతవరకు ఏది చెల్లించలేదు. అందుకనే యూటీఎఫ్ దశవారీ పోరాటానికి పిలుపునిచ్చింది. ఈ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి చాలా ఉపాధ్యాయులంటే మాకు చాలా గౌరవము, వాళ్ళంటే చాలా సన్నిహితంగా ఉంటాం, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు. మేము కూడా నమ్మాము, బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలు ఏ విధమైనటువంటి అంతకుముందు గవర్నమెంట్ ఉన్నటువంటి 3 డిఏలతో పాటు చెల్లించలేదని చెప్పి ధ్వజమెత్తినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గారు ఆయన వచ్చిన తర్వాత 7 డిఏలు మాకు ఇవ్వలేదు. తర్వాత ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా 11వ పీఆర్సీలో అది పీఆర్సీ ఇచ్చారో అర్థం కాలేదు, డిఏలు ఇచ్చారో అర్థం కాలేదు. ఒక పక్క పీఆర్సీ ఇచ్చా ఉంటారు, డిఏ ఇచ్చా ఉంటారు. ఇదే అది అప్పుడేదో గవర్నమెంట్లో మన ఎన్టీ రామారావు సినిమాలో ఇదే అన్నం అనుకోండి, ఇదే పప్పు అనుకోండి, ఇదే కూర అనుకోండి అన్నట్టుగా ఇదే డిఏలు అనుకోండి, ఇదే పీఆర్సీ అనుకున్న విధంగా మాయ చేసి మసిపూసి రికార్డ్ చేసి డిఏ అనేది ఏమి ఇవ్వలేదు. చాలామంది ఒంటరి ఉద్యోగస్తులు పీఎఫ్ లోన్లు పెట్టుకున్నారండి పిల్లల పెళ్లిళ్ళ కోసం. చాలామంది ఇప్పుడు ఇది 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈ రోజు జరిగింది కాదు. అంత తొందరగా ఉపాధ్యాయులు అనేవాళ్ళు చాలా ఓర్పు వహించి చాలా కాలము ఓర్పు వహించిన తర్వాతనే ఈ విధమైన పోరాటాలకు దిగుతున్నారు. చాలామంది వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు పెట్టుకొని పీఎఫ్ లోన్లు మంజూరు కాక ఆ వివాహాలు రద్దు చేసుకున్న సందర్భాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. కనీసం చాలామందికి పిల్లలు చదివించుకునే వాళ్ళకి పీఎఫ్లు లోన్లు రావట్లేదు, ఏపీజీఎల్ఐ లోన్లు రావట్లేదు. కనీసం జీతాలు కూడా 1వ తారీఖు రాని పరిస్థితి. మేము 010 పద్దు తెచ్చుకున్న తర్వాత 1వ తారీఖు జీతాలు టంచనగా వచ్చేవి. ఏదైనా సెలవు దినాలు ఉంటే 2-3 తారీఖుల్లో వచ్చేవి. కానీ ఈ విధమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. అకాడమిక్ మానిటరింగ్లో కానీ మాకు రావాల్సిన మేము దాచిపెట్టుకున్న డబ్బులు మా కీడల్లో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇటువంటివన్నీ ఇవి జనవరి 3వ తారీఖు లోపల ఇవన్నీ కూడా మాకు ఇవ్వకపోతే 3వ తారీఖు నుంచి దశలవారీ పోరాటం, తర్వాత జనవరి 10-17 తారీఖుల్లో పోరాటాలు అనేవి ఇంకా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కూడా ఎప్పుడైనా సరే ఓపిగా ఉన్న వాళ్ళని అసహనంగా వచ్చేటువంటి పరిస్థితులు చేస్తే మేము కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా పోరాటాలు చేయాలని చెప్పి సిపిఎస్ రద్దు చేయకపోగా
మా డబ్బులు మాకు చెల్లించకపోగా ఈ ప్రభుత్వం ఈ విధంగా మేనవేషాలు లెక్కేస్తుంటే ఒక ఉద్యోగిగా ఎంతవరకు ఓర్పు పడతారు పోరాటాలకి? అంటే దానితోడు ఏదన్నా గట్టిగా మాట్లాడేమనుకోండి దాన్ని ఇంకో రకంగా మాట్లాడటం అనమాట. అసలు సిపిఎస్ వద్దురా బాబు అనుకుంటే మా నెత్తిన బలవంతంగా జీపీఎస్ ఒకటి తెచ్చి రుద్దారు. సిపిఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ అడుగుతామని చెప్పి అసలు జీతం కూడా 1వ తేదీ జమ కావట్లేదు. ఈవెన్ 10వ తేదీ దాకా జీతం జమ కావట్లేదు. 10వ తేదీ దాకా జీతం జమ కాకపోతే మేము పెట్టినటువంటి మాకు లోన్లు కానీ ఈఎంఐలు ప్రాబ్లం వచ్చి సిబిల్ స్కోర్ తగ్గి ఒక ఉద్యోగి ఎంత వేదనకు గురి అవుతున్నాడంటే ఆర్థికంగా అంత వేదనకు గురి అవుతున్నాడు. ఏదో 1వ తేదీ జీతం వచ్చేది మంచి బతుకుతాం అనుకుంటే మా జీవితాలు కూడా దుర్భరమైనటువంటి జీవితాలుగా నేడు ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. వీటన్నింటినీ విడనాడి ఖచ్చితంగా మాకు సిపిఎస్ విధానం రద్దు చేయాలి. మాకు సిపిఎస్ విధానము జీపీఎస్ విధానం రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని మాకు ఇవ్వాలి. మా ఎరియర్స్ అన్నీ చెల్లించాలి. మాకు పాత పెన్షన్ విధానాన్ని పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు మాకు ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని చెల్లించి అమలు చేసి ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ అనేటువంటి నినాదాన్ని తీసుకోవాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పాడు నేను సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నానని చెప్పి. మరి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఏం చెప్తాడో ఏం చెప్పి ఎలక్షన్కి వెళ్తారో తేల్చుకోవాల్సిన సమయం ఉంది.